రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు శ్రీ శంకర్రావు గారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయటం అనేది ఒక పెద్ద సంఘం, రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సంఘం, ఒక కమిటెడ్ బీసీ నాయకులు శ్రీ శంకర్రావు గారు వారు ఈరోజు కూటమి అభ్యర్థులు మద్దతు ఇవ్వడం అనేది ఒక హర్షదాయకం. దాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా మేము స్వాగతిస్తూ వారికి హృదయపూర్వకంగా ఎదిగిపోయిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఎలక్షన్స్ ఆ రోజు రానే వస్తుంది. ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ప్రజలు 13వ తారీఖున మే 13న ఇవ్వబోతున్నారు. చూసాం ఈ 5 సంవత్సరాల కాలంలో బీసీలు అనేక విధాలుగా నష్టపోయారు. దానిలో ముఖ్యంగా 2-3 ఇష్యూస్ నేను పర్టికులర్గా మా బీసీ కుటుంబ సభ్యుల దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైతే బీసీ సప్లాన్ అనేది బీసీలకి ఒక గుండెకాయలో ఉందో 2014-19 మధ్య సుమారుగా మా అధినేత 37,000 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, మరి 2019-24 మధ్యకాలంలో బీసీ సప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే బడ్జెట్ అలొకేషన్ 75,000 కోట్లు ఉన్నాయో 75,000 కోట్లను కూడా ఇతర అవసరాలకు మళ్లించిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే బీసీలకున్న ఒకే ఒక అవకాశాన్ని, వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాల్సిన డబ్బుని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఇది బీసీ సోదరులంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ పాయింట్ ఏంటంటే బీసీలు స్థానిక సంస్థల్లో ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ 34% రిజర్వేషన్స్ని 24% చేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం బీసీలకి పొట్టగొట్టిన విషయాన్ని కూడా బీసీ సోదరులందరి దృష్టికి తీసుకొస్తున్నాను. తద్వారా సుమారుగా మనం బీసీలు 16,800 పోస్టులు పోగొట్టుకున్నాం. అందులో సర్పంచ్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు, జడ్పీ చైర్మన్స్ ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. అనేక పదవులు పోగొట్టుకున్నాం. అంటే రాజకీయంగా ఏదైతే ప్రాధాన్యత అవసరమో రాజకీయ ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో బీసీలు పూర్తిగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్య అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన, బీసీలకు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలుసు, బీసీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఒక విదేశీ విద్య తీసుకున్నా, ఒక ఆదరణ పథకం తీసుకున్నా, ఒక రుణ సౌకర్యం తీసుకున్నా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకున్నా, స్టడీ సర్కిల్స్ తీసుకున్నా, బీసీ భవన్స్ తీసుకున్నా, కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నా, అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున రద్దయిన విషయాన్ని కూడా మా బీసీ కుటుంబ సభ్యులందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఏ విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నష్టపోయామన్న దానికి నేను చెప్పిన ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మార్చి 5న బీసీ డిక్లరేషన్లో ఏదైతే మంగళగిరిలో మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రజల ముందు ఉంచారు. బీసీ డిక్లరేషన్లో అనేక బీసీలకు సంబంధించి ప్రాధాన్యత అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల పరంగా ఏదైతే మెయిన్ డిమాండ్స్ ఉన్నాయో ప్రతి సామాజిక వర్గం యొక్క మెయిన్ డిమాండ్స్ అన్నీ కూడా బీసీ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి బీసీల పట్ల ఉన్న కమిట్మెంట్కి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే బీసీలకు నాయకత్వం ఇచ్చారో, సంక్షేమం అందించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నత శిఖరాలు తీసుకెళ్లిన విషయాన్ని కూడా బీసీ సోదరులంతా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బీసీ మేనిఫెస్టోలో వచ్చాయి.
అందులో 50 ఏళ్ళకే 4000 పెన్షన్ ఒకటి, అదేవిధంగా ఏదైతే బీసీలు పోగొట్టుకున్నారో ఆదరణ పథకం పునరుద్ధరణ ఒకటి, బీసీలు ఏ విధంగా అయితే రాజకీయంగా నష్టపోయారో 34% రిజర్వేషన్స్ పునరుద్ధరణ ఒకటి, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఆ బీసీ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. ఇంపార్టెంట్గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా, అంటే రాబోయే రోజుల్లో బీసీల బంగారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అందించబోతుంది. ఈ అన్నిటిని చూసి మా పెద్దలు శ్రీ శంకర్రావు గారు, ఆయన ఒక పెద్ద సంఘం బీసీ సంక్షేమ సంఘం, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజున కూటమి అభ్యర్థులకి ఒక సపోర్ట్ ఇవ్వడానికి ముందు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో పోరాటాలు చేశారు. ఆ సంఘం బీసీ సంక్షేమ సంఘం బీసీలు ఏదైతే 34% రిజర్వేషన్స్ పోగొట్టుకున్నారో ఆ విషయం కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ రోజున బీసీ సోదరుల దృష్టికి తీసుకొస్తున్నాను. అనేక సంక్షేమ పథకాలు, బీసీ సప్లాన్ నిర్వీర్యం, ఇవన్నింటినీ కూడా ఆయన బీసీల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వారికి ఇక్కడ వైజాగ్ రావడం అనేది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ పరంగా పత్రికా విలేకరు సోదరులకి ముందుగా నా హృదయపూర్వక బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గోడపు రామారావు గారు, జిల్లా అధ్యక్షులు బాబ్జీ గారు, మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్ని శ్రీనివాసరావు గారు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి అంశం మొన్న 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు 175 నియోజకవర్గాల నుంచి బీసీ కుల సంఘ నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాం, ప్లీనరీ సమావేశం. ఆ సమావేశంలో అన్ని జిల్లాల యొక్క అధ్యక్షులు, అన్ని కుల సంఘ నాయకులు చర్చించిన మీదట ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని అందరూ నిర్ణయించిన మీదట ఆ రోజున మేము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేశాం. అన్ని జిల్లా వాసులు కూడా అక్కడ ప్రధానమైనటువంటి చర్చ, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హత్యలు, మానభంగాలు, ఇసుక దోపిడీ, రకరకాలుగా మరి మద్యం మత్తుల లిక్కర్ వ్యాపారం కానీ, గంజాయి కానీ, రకరకాల వ్యసనాలకి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా బానిసలైపోయారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పని వారు చర్చించటం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బెస్ట్ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో అవార్డులు పొందినటువంటి వ్యక్తి. ఈ సమాజంలో మళ్ళీ గతంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసినాయో ఆ విధంగా పనిచేయాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని వారు ఆ రోజున కూడా కోరుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో యువతని ముందుకు నడిపించి సమాజంలో మంచి పరిపాలన కావాలంటే, ఈ యొక్క వ్యవస్థని మార్పులు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలవటం, వారికి కూడా మద్దతు తెలియజేయటం. అయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక రకమైనటువంటి సమస్యలు విమర్శలు చేస్తూ, వారి కుటుంబ సమస్యలు చేస్తూ, ఇది రాజకీయాలకు పరిణామం. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు. నేను ఇది అభివృద్ధి చేస్తాను, అది అభివృద్ధి చేస్తాను చెప్పొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు దిగటం అనేది రాజకీయాలకు అంత మంచి శుభపరిణామం కాదు అనేటువంటిది ఆలోచన. దానికి తోడు కూడా ఎన్డీఏ మరి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మోడీ గారి అవసరాలు కూడా ఈ రాష్ట్రానికి కావాలి కాబట్టి, అభివృద్ధి చెందాలి అంటే మోడీ గారికి కూడా ఆశీస్సులు కావాలి కాబట్టి, ఈ ముగ్గురు కలిసి ఒక ఎన్డీఏ కూటమిగా మరి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ
గెలుపు కొరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రంగా తీర్మానం చేసేటువంటి విషయాన్ని మీ ద్వారా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పొద్దుగోకులు మరి ముఖ్యమంత్రి గారు మేము సామాజిక న్యాయం చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ సామాజిక న్యాయం అనేది మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం. ఏదో 10 మంది మంత్రులు ఇచ్చో 10 ఎమ్మెల్సీలు ఇచ్చో లేదా 4 రాజ్యసభ ఇస్తే సామాజిక న్యాయం అనేది కాదు అనేది మా దృష్టిలో ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే వాడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి 5వ స్థానంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి 16వ ర్యాంకులో ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు తీసుకెళ్లి డీజీపీగా చేశారంటే ఇదా సామాజిక న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్దాడ రవిచంద్ర శ్రీకాకుళం వాస్తవ్యుడు, నీతికి నిజాయితీకి మారుపేరు, బీసీ కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి 8 మాసాల నుంచి పోస్టింగ్ లేదు. ఇదా సామాజిక న్యాయం అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎస్సీలో రాజశేఖర్ గారని ఒక నిజాయితీ గల ఆఫీసర్, మంచి కమిట్మెంట్ గల ఆఫీసర్, ఆయన కూడా 7 మాసాల నుంచి పోస్టింగ్ లేదు. ఇదా సామాజిక న్యాయం అనే దానికి అర్థం ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేస్తున్న రోజున ఈ యొక్క అణగారిన వర్గాలకి అన్ని సమస్త రంగాల్లో న్యాయం జరిగే విధంగా అధికారులను నియమించకుండా కేవలంగా ఎమ్మెల్యేలను మంత్రులు ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడతారండి? పార్టీకి లాయల్గా ఉంటారు, పార్టీకి విధేయుడిగా ఉంటారు, పార్టీ అనుసరించినటువంటి లైన్ దాటి మాట్లాడే పరిస్థితి లేదు కనుక అది సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం అంటే మరి అధికారంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఉంటే ఏదో సామాజిక న్యాయం దానికి అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మరి దువాడపు రామారావు గారు చాలా 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 విషయాలు చెప్పారు. ఇవాళ అభివృద్ధి అనేది సంక్షేమం అనేది రెండు కళ్ళు. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ ఉంది ఏంటనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సంక్షేమం నేను బట్టలు నొక్కుతాను అంటే సంక్షేమం ఎలా అవుతుంది? ఆ కులాలకి మీరు డబ్బులు వేస్తా ఉన్నారు, సంక్షేమం కాదు. అభివృద్ధి ఈ కులాలన్నీ కూడా ఈ అణగారిన వర్గాలన్నీ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు అభివృద్ధి చెందినట్టు. కానీ నేను కేవలం బట్టనే నొక్కుతాను, గొర్రెలు కాసుకున్నాడు గొర్రెలే కాసుకోవాలి, కళ్ళు గీసుకున్నాడు కళ్ళే గీసుకోవాలి, లేకపోతే మరి వడ్డీరావు అంటే రాళ్ళు పని చేయాలి, రజకుడు పని చేయాలి, నాయ బ్రాహ్మణ పని చేయాలంటే అది సామాజిక న్యాయం కాదండి. ఆర్థికంగా అభివృద్ధి అనేది 2 అంశాలు. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఎక్కడ మన పరిశ్రమలు ఉన్నాయా? ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఏ విధమైనటువంటి ఈ రాష్ట్రం అంతా గంజాయిమయమైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చెల్లించిపోతున్నారు, ప్రజలందరూ కూడా ఆవేదనకు గురవుతా ఉన్నారు. ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు 13వ తారీఖున మరి మనందరూ కూడా ఓటుని చాలా వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఉదయం నుంచే క్యూలో నుంచొని ఓటు వేసేటువంటి కార్యక్రమం మనం చేయకపోతే ఈ దేశానికి రాష్ట్రానికి మనం కూడా అన్యాయం చేసేటువంటి వాడు అవుతామని చెప్పని విషయం మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనందరూ క్యూలో నుంచి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాలు కాదు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కాదు, అందరూ కూడా కులాలు మతాలు రాజకీయ పార్టీలు తీసి పక్కన పెట్టండి. ఇది రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, యువతరాని భవిష్యత్తు కోసం, దేశం యొక్క భవిష్యత్తు కోసం మనందరూ కూడా కంకణబద్దులై ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా విజయం చేకూర్చే విధంగా మరి ఈ యొక్క పర్యటనలో భాగంగా ఈ రోజున మేము ఈ రోజున ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది. అందులో అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు మనం వస్తే ఒక బీసీ కార్పొరేషన్ అఫీషియల్గా ఇంతకుముందు ఉన్నది అన్ని సంఘాలని కలిపి సుమారు 30,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టే అవకాశం ఉండేది. ఆ బీసీ సప్లై అని మళ్ళీ కూడా మనం వస్తే బాబు గారిని మనం దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా డైవర్ట్ అవ్వకుండా ఈ బీసీల కోసమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే ఈవేళ మీరు చూస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం బీసీలని పేరుకి మేము టికెట్లు ఇచ్చామని చెప్తున్నారు. పెత్తనం చేసేదంతా కూడా ఒక వర్గం, వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్నే ఈవేళ రీజనల్ కోఆర్డినేటర్లుగా పెట్టి ఒక ఎంపీకి వాల్యూ లేదు, ఎమ్మెల్యే వాల్యూ లేదు, మంత్రికి వాల్యూ లేదు.
ఎవరు రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే వారి కన్సర్న్లోనే కలెక్టర్ కానీ మిగతా ఆఫీసర్లు కానీ నడవాలి, పనులు చేయాలి.